ఇదిగో అమలు, ఒక గ్లాస్ పాలు, కొంచెం నీళ్లు, పంచదార, టీ పొడి ఇస్తావేంటి? ఈ సోదంతా చెప్పే బదులు డైరెక్ట్ గా టీ కావాలని అడగచ్చు కదా. అదే టీ ఇస్తావా? ఇస్తాను, ఉండండి. ఇదిగోండి. ఏంటమ్మాయి, నీకు వంటే రాదనుకుంటే టీ కూడా సరిగ్గా పెట్టలేదు. ఏమాంటీ గారు, టీ బాలేదా? ఇందులో పాలున్నాయా? డికాషనా మరగలేదు, పంచదార లేదు, చప్పచప్పగుంది. ఈవిడికి టీ ఇచ్చింది ఎక్కువ అంటే మళ్ళీ తిట్లు ఒకటి. ఎలాగైతే ఎలాగమ్మలు, ఈ రోజు టీయే పెట్టడం రాలేదంటే రేపు పొద్దున్న అత్తారింటికి వెళ్ళాక సంసారం ఎలాగలాగిస్తావు నువ్వు? అంటే ఆంటీ గారు, మీరు రాకముందు అదే గ్లాసులో నేను టీ పెట్టుకొని తాగాను, అందుకే మీకు అలా ఉన్నట్టుంది. ఏంటి, నువ్వు తాగిన గ్లాసులో నాకు టీ ఇచ్చావా? ఇదేం బుద్ధి పిల్ల నీకు? అయినా నువ్వు తాగిన గ్లాసులో టీ ఇస్తే చప్పగా ఉండడం ఏంటి? 2 రోజుల కిందట ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే చెకప్ లో నాకు కరోనా ఉందని తేలింది. నేను తాగిన గ్లాస్ లోనే మీరు తాగడం వల్ల మీకు రుచి పచ్చి ఏం తెలియనట్టుంది. అయినా కరోనా పోయి చాలా కాలం అయింది కదా. మీ ఇలాంటి వాళ్ళు ఉండగా అదెక్కడికి పోతుందంటే మీరు వస్తారని తెలిసి అది కూడా వచ్చేసింది. అమ్మో, నీ టీయే వద్దు, నువ్వు వద్దమ్మా తల్లి. ఆంటీ గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? టీ ఎలా పెట్టాలో చెప్పండి ఆంటీ గారు. డికాషన్ మరగలేదు.